ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. శ్రీరామచంద్రుడికి అమృతస్థానంతో వెలిసిన ఆ పరమేశ్వరుని పాదాల చెంత మేమంతా మీకు శుభాకాంక్ష తెలియజేస్తూ విష్ గుడ్ లక్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకరొకరుగా నిదానంగా అండి, ఒక వైపు నుంచి వేదిక మీదకి ఎక్కి మరొక వైపు నుంచి దిగుదాం. ముందుగా చైర్మన్ గారిని లేదా వారి స్నేహితులను, ధర్మకండలి సభ్యులుగా ఏర్పడిన స్నేహితులను సన్మానించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ, తొందరపాటు వద్దు, కాస్త నిదానంగానే సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. ఆత్మీయులు, శ్రేయభిలాషులు, స్నేహితులు చేస్తే అనౌన్స్ చేస్తూ ఉంటామండి. మరొకసారి నూతన ధర్మకర్తల మండలికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందించడానికి, సత్కరించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు గమనించండి, నిదానంగా పైకొద్దామండి, తొందర లేదు, పైన స్టేజ్ మీద ప్లేస్ ఎక్కువ లేదు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్భాజినేవతి జయనామావత్రియవతి. శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వస్తి. పదవీ స్వీకార ప్రమాణ పత్రము. శ్రీ మీ పేరు చదువుకోవడమా? అయినా నన్ను శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయము, రామేశ్వరం గ్రామము, ప్రొద్దుటూరు మండలము, వైఎస్ఆర్ కడప జిల్లా దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాస పూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భేడునై దేవాలయ అభివృద్ధి దుర్గముగా ముంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థల విధులను గూర్చిన 30/87 సంవత్సరము చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమములు అనుసరించి ప్రవర్తించగలవాడనని దానని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ధర్మకర్తత్వ పదవి రహస్య ప్రమాణ స్వీకార పత్రము. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్యము విశేషము ఏదేని గాని నా ధర్మకర్తత్వ పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్పయే వ్యక్తికి గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపుక రహస్యముగా ముందునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. భగవంతుడిపైన విశ్వాసం ఉండి ఏ పని మొదలుపెట్టినా వారి దివ్య ఆశీస్సులతో ముందుకెళ్లే నైజం మన యొక్క ప్రొద్దుటూరు శాస్త్రజ్ఞుల వారిది. ఎందరో పదవులు అలంకరిస్తూ ఉంటారు. మరి ఆ పదవికే ఓ చక్కటి అందాన్ని, సార్థకతను చేకూర్చే విధంగా విశిష్టంగా శ్రమించే వ్యక్తి ఆయన. 3 రోజులకు ఒకసారి త్రాగునీరు వస్తున్న మన మున్సిపాలిటీలో ప్రతిరోజు నీళ్లు వచ్చే విధంగా మైలవరం రిజర్వాయర్ నుంచి 1 TMC నీటిని త్రాగునీటి కోసం రప్పించిన శ్రీ ముక్తి రామలింగేశ్వర దేవస్థానము ఈ రామేశ్వరం. ఈరోజు ఈ ముక్తి రామలింగేశ్వర దేవస్థానము ధర్మకర్త మండలి చైర్మన్గా నన్ను మన రచనా ప్రసాదంగా నియమించినాడు. గత 6 సంవత్సరాలుగా మేము ఈ గుడిలో రామేశ్వరంలో కొంతమంది కలిసి ఒక కమిటీగా ఏర్పరచుకొని గుడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటూ ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, కార్తీక మహోత్సవాలు, తర్వాత దసరా మహోత్సవాలు, శివరాత్రి
భక్తుల సహాయంతో వైభవంగా చేస్తున్నాము. ఈ సేవలకు మెచ్చి మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి మా కమిటీకే ఈ దేవస్థానం ఏం చేసుకున్నా మీరే ఉండండి రాజా అని చెప్పి మాకు భరోసా ఇస్తే లాస్ట్ టైం వచ్చేసి మన శంకరెడ్డి గారిని చైర్మన్ గా మిగతా వాళ్ళ సభ్యులుగా ఏర్పాటు చేశాము. వాళ్ళు చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని ఉండండి అని చెప్పిండే అన్నారు. మేము ఉన్నాము. ఫస్ట్ రాజమౌళన్నకు బంగారన్నకు ధన్యవాదాలు. తర్వాత ఇది ఏదో జీవన అంటే పాతకాల పుణ్యం అనుకోవాల్సింది. మేమేదో కాలేజీలో చదువుకున్న వాళ్ళము అనుకోకుండా ఈ రావాల్సి ఉండడము, ఈ గుడికి రావడము, ఇక్కడ సేవ చేయడము మా పూర్వజన్మ భాగ్యం అనుకోవాల్సినది ఎంత. తర్వాత కూడా ఇప్పుడు కూడా అన్న సాయంతో, ఇక్కడ పూజారులతో, అధికారుల సాయంతో, భక్తుల సాయంతో ఇప్పటి నుంచి గుడిలో జరిగే ప్రతికారంగా చాలా వైభవంగా చేస్తూ మరింతగా ఈ మూలస్వామి గుడి ఎదురుగా ఉంది శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామి గుడి. ఈ గుడికి కాంపౌండ్ వాళ్ళు అన్న సహాయంతో వైభవంగా కట్టాలని కోరుకుంటున్నాను. ఇచ్చేసిన పెద్దలందరికీ, మేధావులందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ ఒక్కరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డ లాంటి రాజ్యబల్లో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. మొట్టమొదట ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి నూతన పాలక మండలి చైర్మన్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి చైర్మన్ రాజాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులందరికీ నేను తెలియజేసే అంశం ఒకటి. దైవ కార్యంలో దేవునికి సేవ చేసేదానికి, ఆ దైవాన్ని ఆరాధించే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటు మన హిందూ ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచే విధంగా ప్రయత్నించాల్సిన బాధ్యత ఉంది. ఈశ్వరుని పట్ల, ఆ పరమేశ్వరుని పట్ల ఆరాధనా భావాన్ని కలిగి ఉండి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం జీవించడానికి కావలసినటువంటి చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత పాలక మండలి సభ్యులపై ఉంది. అదేవిధంగా గుడికి వచ్చే భక్తుల కోసం కావలసిన మౌలికమైనటువంటి వసతులను ఏర్పాటు చేయడం ఈ ధర్మం. అదేవిధంగా ఆ పరమేశ్వరుని ఆలయం మరింత శోభాయమానంగా ఉండడానికి కావలసినటువంటి కార్యక్రమాలను, కట్టడాలను నిర్మించడం మీ బాధ్యత. అన్నిటికీ మించి ఆ దేవదేవునికి సంబంధించినటువంటి ఉత్సవాలను రంగరంగ వైభవంగా ఈ జనం కోసం, ఆ శివపార్వతుల కోసం అద్భుతంగా జరిపించడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అందులో సఫలీకృతులు కావడమే ఈ యొక్క పాలక మండలి ధర్మం. ఇది మీ బాధ్యత. మీ బాధ్యతలు మీకు నేను గుర్తెరిగేలాగా ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ప్రజల యొక్క మన్ననలను, ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలని, ఆ దేవదేవుని యొక్క సేవలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు సాధించి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబాలు అందుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆత్మ సంతృప్తిని కలిగి యశస్సుతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ కొరకు ఆ శివపార్వతులు ప్రార్థన చేస్తా ఉన్నా. ఈశ్వరుడు అత్యంత కరుణామయుడు తల్లి, అత్యంత దయామయుడు. ఆ పరమేశ్వరుడే, ఆ శివపార్వతుడే ఈ సృష్టికి మూలం. మరొక్క దైవం లేదు, మీరు విశ్వసించండి. మరొక్క దైవం లేదు, ఈ సృష్టికి ఒకే ఒక దైవం. ఆ దైవమే ఆది దంపతులైనటువంటి శివపార్వతులు. ఈ సృష్టిని సృష్టించింది వారే, మనకు జీవితాన్ని ఇచ్చింది వారే, పుట్టుకనిచ్చింది వారే, సంతోషాన్ని ఇచ్చింది వారే, శాశ్వతమైన విశ్రాంతినిచ్చే మరణం అనే వరాన్ని మనకు ప్రసాదించింది కూడా ఆ పరమేశ్వరుడే. ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే ఈశ్వరుడు. ఆ ముక్కంటే మన పరమేశ్వరుడు, మన దైవం. ఇది విశ్వసించాలి.
ఆ పరమేశ్వరుని పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, భక్తి భావాన్ని కలిగి మనం జీవించడం అన్నది అవసరం తల్లి. ఎవరికైతే భగవంతుని పట్ల విశ్వాసం ఉండదో, ఆధ్యాత్మిక ఆలోచనలు లేకుండా ఉండవో, అట్టి మనుషులు కొద్దిగా గుడ్డి ఎద్దు చేల్లో పరిగెత్తినట్టు ఉంటుందేమో నా ఉద్దేశం. గుడ్డి ఎద్దు పంట చేల్లో పరిగెత్తి ఏ విధంగా పంటకు నష్టం జరుగుతుందో, మన జీవితానికి కూడా అటువంటి నష్టమే సంభవిస్తుంది. పరమేశ్వరుడు ఎంతటి కరుణామయుడు అని చెప్పడానికి ఒక చిన్న మాట చెప్పి రమణ, ఎంతటి కరుణామయుడు, ఎంతటి దయామయుడు, మన పట్ల ఎంతటి ప్రేమ కలిగిన వాడు అనడానికి ఒక చిన్న మాట. పార్వతీదేవి ఒక రోజు అడిగింది ఈశ్వరుణ్ణి, మంచు కొండల్లో వెండి పర్వతం పైన అద్భుతంగా జీవించాల్సిన నీవు ఆ శ్మశానంలో ఆ బూడిద, పుర్రెలు, కాలిన శవాల మధ్య, భూత భేత పిశాచాల మధ్య ఒంటి నిండా బూడిద పూసుకొని, పులి చర్మాన్ని కట్టుకొని, మెడలో ఒక నాగుపాము వేసుకొని ఏమక్కడ ఉండడానికి అని నన్ను అందరూ గేలి చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా స్వామి, అక్కడ ఉండాల్సిన కర్మ మనకేం పట్టింది అని. అప్పుడు ఈశ్వరుడు చెప్పిన మాట ఏందో తెలిసిన తల్లి, ఎంతటి కరుణామయుడో చూడండి. మనిషి యొక్క జన్మ బంధాలకు, భవబంధాలకు బందీ అయి ఉంటాడు. అట్టి మనిషి మరణించినప్పుడు తన ఆత్మీయులందరినీ విడిసి ఆత్మ బయటకు వస్తుంది. వారి కుటుంబ సభ్యులు ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క భౌతిక దేహాన్ని తీసుకొని ఈ శ్మశాన వాటికకు వస్తారు. చితికి నిప్పంటించి మరికొన్ని నిమిషాలు మాత్రమే మౌనం దాల్చి ఒక్కరొక్కరుగా కొడుకులు, బిడ్డలు, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు అందరూ అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. చీకటి పడుతూ ఉంటుంది. సాయంకాలానికి మనం చేయాలి కదా, చీకటి పడుతూ ఉంటుంది. మబ్బు కమ్ముకుండే వేళ, చితికి నిప్పంటించిన వేళ, తన ఆత్మీయులు దూరమైపోతా ఉండే వేళ, ఆ ఒక్క జీవి ఆ శ్మశానములో భూత భేత పిశాచాల మధ్య నడుమున బిక్కుమని భయపడుతూ, నా వాళ్ళు నన్ను విడిచిపోతా ఉన్నారే, నాకు ఎవరు దిక్కు అని చెప్పి ఆ బిడ్డ భయం చేత, ఆందోళన చేత బిక్కుమిక్కుమంటి గడుపుతాడు. కాబట్టి ఆ బిడ్డకు ఎవరైనా తోడు ఉండాలి. కాబట్టి నా బిడ్డకు నేను తోడు ఉండడం కోసమే ఈ శ్మశానం ఉండా పార్వతి అని చెప్పినాడు. అంటే ఎంతటి దయామయుడు ఆ ఈశ్వరుడు, ఎంతటి కరుణామయుడు ఆ ఈశ్వరుడు. చిట్ట చివరకు శాశ్వతమైన విశ్రాంతి ఇచ్చినటువంటి ఆ శ్మశానంలో కూడా మన కోసం ఆయన నివాసం ఏర్పరచుకొని మనకు ధైర్యాన్ని ఇచ్చేదానికి, మనకు తోడుగా ఉండడానికి మనతో ఉండాలి. అట్టి ఈశ్వరుని మనం ఆరాధనా భావాన్ని, ఆ శివపార్వతుల పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండడం అనేది మన ధర్మం తల్లి. నా జీవితం అయితే ఇక్కడే. చాలా మందికి రామేశ్వరం వాళ్ళకైతే అందరికీ తెలుసు, బయట ఉండే వాళ్ళు కొంతవరకు తెలిసి ఉండొచ్చు. నా పుట్టుక ఇదే, నా జన్మస్థానం రామేశ్వరమే. నా తల్లి నాకు ఇక్కడే జన్మనిచ్చింది. ఈ రామేశ్వరం ప్రజలే నాకు రాజకీయ జన్మనిచ్చినారు. అందుకే జన్మనిచ్చిన నా తల్లికి, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ రామేశ్వరం ఉండే తల్లులకు నీ బిడ్డ రాచమల్లు శ్వాస ఉన్నంత వరకు రుణపడి ఉంటాడు. నా బందిలో ఊపిరి ఉన్నంత వరకు మీకోసం సేవ చేస్తానే ఉంటా. నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఈ దేవాలయంలోనే, ఇక్కడనే ఆడుకున్నా, ఇక్కడనే చదువుకున్నా. నేను డిగ్రీ చదువుకునే సమయంలో కూడా దేవాలయంలోకి వచ్చి చదువుకునేవాడిని. నా వివాహం ఇక్కడే అయింది, ఆ దేవదేవుని సమక్షంలోనే. నా రాజకీయ ఆరంగేట్రం ఇక్కడే జరిగింది. ఆ పరమేశ్వరుని పాదాల చెంత నుంచే కౌన్సిలర్గా ప్రారంభమైన నా జీవితం ఈరోజు రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ స్థాయి ఎమ్మెల్యేగా
మూడవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థితికి నేను చేరుకోగలిగినానంటే అది ఈశ్వరేచ్ఛ కాక నా శక్తి తల్లి కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో నా శక్తి కాదని ఆ పరమేశ్వరుని ఇచ్ఛ, ఆ శివపార్వతుల యొక్క దయ ఉండడం చేత, ఈ రామేశ్వరం ప్రజలకు మా పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉండడం చేత, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలందరూ నన్ను అభిమానించి ప్రేమించడం చేత ఇంత దూరం రాగలిగినాను. ఇప్పటికి కూడా ఏ కార్యక్రమాన్ని నేను నిర్వహించినా కూడా రాజకీయ కోణంలో కావచ్చు, వ్యాపార కోణంలో కావచ్చు, లేకపోతే నా కుటుంబానికి సంబంధించిన ఏ కార్యక్రమానికి సంబంధించిన మొట్టమొదట ప్రారంభించేది, నా శ్వాస ప్రారంభమయ్యేది ఈ దేవలంలో ఆ శివపార్వతుల సమక్షంలో నుంచి. అందుకే నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం, ఇక్కడ ఉండడం అంటే చాలా ఇష్టం, ఇక్కడి ప్రజలైన మీతో మాట్లాడడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. అందుకే ఈ శివాలయంలో ఉండి చెప్తా ఉన్నా, నా జన్మ ఇక్కడే, నా శాశ్వతమైన విశ్రాంతి కూడా రామేశ్వరమే. అదే ఈశ్వరుని కోరుకుంటా ఉన్నా. నేను ఈ రామేశ్వరంతోనే నా జీవితం ముడిపడి ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, మరొకసారి ముక్తి రామలింగేశ్వర స్వామి దేవస్థానంతో పాటు హనుమంతలింగేశ్వర స్వామి దేవస్థానానికి కూడా మనం చాలా గొప్పగా అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పం చేసి ఉన్నాం. రాజా కూడా తెలుసు. అందుకు సంబంధించి అభివృద్ధి చేసేదానికోసం పెద్ద స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులను నేను ఆశించి 10 కోట్ల రూపాయల డబ్బులు కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఆ దేవాలయం అభివృద్ధి చేసి ప్రజల కోసం అడిగినాయి. నా అభ్యర్థులను మన్నించినటువంటి ముఖ్యమంత్రి గారు అందుకు సంబంధించిన ఎస్టిమేషన్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తే 8,50 రూపాయలు ఆ గుడికి నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఎన్నికల తర్వాత ఆ దేవాలయంలో పూర్తిగా బాలాలయం సాంప్రదాయబద్ధంగా చేసి నిర్మాణాన్ని పూర్తిగా అక్కడ ఉన్నదాన్ని తొలగించి నూతన నిర్మాణాన్ని అద్భుతంగా ఆ పరమేశ్వరుని ఆలయాన్ని ఈ ప్రాంతంలో లేనంత గొప్పగా నిర్మించాలనే సంకల్పంతో మేము ఉన్నాం. ఆ సంకల్పానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మీ అందరి ప్రేమ, భక్తుల యొక్క కొద్దిగా సహాయ సహకారాలను కూడా మీ బిడ్డ రాచమల్లు అర్పిస్తాడు. ఆ సహాయంలో కూడా ప్రభుత్వం యొక్క నిధులతో పాటు మీ సహాయ సహకారాలతో పాటు నేను కూడా పెద్ద స్థాయిలోనే ఆర్థికంగా దేవాలయానికి ఉపయోగపడి అద్భుతమైన దేవాలయంగా మరొక 2-3 సంవత్సరాల దేవాలయాన్ని తయారు చేస్తామని చెప్పి పరమేశ్వరునిపై నమ్మకంతో మీ అందరికీ మాట ఇస్తూ సెలవు.